వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. సీనియర్ నటి జమున అంటే తెలియని తెలుగు వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎప్పటి తరం కూడా ఆమె సినిమాలను యూట్యూబ్లో అనేకం చూసి ఉంటారు. ఆమె నటించే సమయంలో ఎలాంటి ఆపదలు ఎదుర్కొంది అనే విషయాలను ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను యథాతథంగా మీకు అందిస్తున్నాం. సినిమా నటన అంటే చాలా సులభమని, సినిమా తారలందరూ ఎప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారని చాలా మంది అనుకుంటారు. తెర మీద అందంగా కనిపించే రకరకాల దృశ్యాలు కొన్ని చూస్తూ తారల జీవితాలు ఎప్పుడు పూలబాట మీదే నడుస్తూ ఉంటాయని అనుకుంటడం అది నిజానికి పొరపాటే అవుతుంది. ప్రేక్షకులకు వెండి తెర మీదే పువ్వులే కనిపిస్తాయి, కానీ పువ్వులలోని ముళ్ళు తగిలి ముందుగా మేము పడే బాధ మాత్రం కనిపించదు అని సీనియర్ నటి జమున చెప్పారు. సినిమా షూటింగ్లో కొన్ని సన్నివేశాలలో ప్రాణాలకు కలిగే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా మేము నటిస్తున్నాం. ఆయా దృశ్యాలకు ప్రాణం పోయవలసి ఉంటుంది. చిత్రంలో మీరు ఆ దృశ్యం చూసినప్పుడు అలాంటి పరిస్థితులను ఊహించలేరు కూడా. అదే దృశ్యాన్ని మేము చూసినప్పుడు ఆ సన్నివేశం తృప్తికరంగా ఉందనుకున్నప్పుడు షూటింగ్లో పడ్డ ఇబ్బందులు కష్టాలను మర్చిపోయి తేలిగ్గా నవ్వుకుంటాము అంటూ ఆమె అప్పట్లో ఒక వ్యాసంలో చెప్పారు. ఇంకో సంగతి ఏమిటంటే, షూటింగ్ జరుగుతూ ఉండగా మాకేమన్నా ప్రమాదం వాటిల్లినా, గాయాలు తగిలినా అందుకు జీవిత బీమా తాలూకు పరిహారం కూడా ఏమీ లభించదు. ఈ విషయాలు ఆలోచిస్తూ ఉన్న నా అనుభవాలు తలుచుకున్న ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తూనే ఉంటుంది అంటూ జమున చెప్పసాగారు. ఒకరోజు జెమినీ స్టూడియోలో శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్ వారి చిత్రం సతీ అనసూయ షూటింగ్ జరుగుతున్న సందర్భం. అనసూయగా నేనే నటిస్తున్నానన్న సంగతి చెప్పనక్కర్లేదనుకుంటాను. మేకప్ అంతా అయ్యాక సెట్ మీదకి అడుగు పెట్టాను. ఆ రోజు అనసూయ ఒక చెట్టును కట్టేసి చుట్టూ పుల్లలు పేర్చి నిప్పంటించే దృశ్యాన్ని చిత్రీకరించాలని చెప్పారు. నాకు ఆ చెట్టు చుట్టూ దగ్గరగా పేల్చిన పుల్లలు చూసినప్పుడే మనసులో కాస్త జంకు ప్రారంభమైంది. అప్పటికి ఏమాత్రం భయపడకుండా పుల్లలను ఇంకా కాస్త దూరంగా జరపమని చెబుతూ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. పుల్లల మీద కిరసనాయిలు పోసి చెట్టు వెనక్కి చేతులు కట్టేసినట్లుగా ఉంచి నిలబడ్డాను. చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు అయ్యాక దర్శకుని ఆజ్ఞాసారం పుల్లలకు నిప్పంటించారు. అంతే, మంటలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. చుట్టూ నల్లని పొగ కమ్ముకుంది. ఊహించడానికి కూడా వీలు లేనంతగా అలా జరిగేటప్పటికీ నాకంతా అయోమయమైంది. ఆ క్షణంలో నేనేమవుతానో నాకే తెలియడం లేదు. విపరీతంగా పొగ చుట్టూ కమ్ముకుపోయింది. నా చీర అంటుకుందా అనిపించింది. ఊపిరి అందటం లేదు. కబ్ కట్ అని భయంగా అవేవో కేకలు వేస్తున్నాను. అందరూ కంగారు పడిపోయారు. ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి ఆదరాబాదరగా మంటలు ఆరిపేయడాన్ని ప్రయత్నించసాగారు. భయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ మంటల్లోంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ చూస్తున్నానే గాని ఏమీ తోచడం లేదు. ఇంతలో ఒక ప్రక్క కాస్త ఖాళీగా ఉన్న దారి కనిపించింది. ముందు వెనుక ఆలోచించలేదు. మొండి ధైర్యంతో కళ్ళు మూసుకొని నేను నిలబడ్డ స్థలం నుంచి మంటలు బయటికి ఒక్కసారిగా దూకాను. ఆ క్షణంలో బ్యాలెన్స్ తప్పి పడిపోతానేమోననిపించింది. అంతలో ఎవరో నన్ను అమాంతంగా పట్టుకుని మంటల్లో పడిపోకుండా కాపాడారు. ఒక్క నిమిషం వరకు నేనులా లేను. కాస్త తేరుకున్నాక చూస్తే అప్పటికే చాలా వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. నన్ను రక్షించింది ఆ చిత్రం యొక్క స్టంట్ డైరెక్టర్ అని తెలుసుకున్నాక ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అది అనసూయను బాధలు పెట్టే దృశ్యం, కానీ ఆ రోజు అది నిజంగా నా బాధే అయ్యింది. నిప్పుతో ఎంతో ప్రమాదం తప్పింది అంటూ తన ఎదుర్కొన్న సంఘటనను జమున గారు గుర్తు చేసుకున్నారు.